హాయ్ అండి. 'రావణ చెరలో సీత' పార్ట్ 44. "వదినా, నువ్వెప్పుడొచ్చావు? అన్నయ్య వచ్చాడా?" అని ఎంతో ఆశగా అడుగుతుంది సత్య. అప్పుడే ఇంటి లోపలికి వస్తూ సీతని చుట్టేస్తూ, "ఎలా ఉన్నావు సత్య? అన్నయ్య రాలేదు. వర్క్ ఉండి ఆఫీస్‌లోనే ఉండిపోయారు" అని సీత బాధగా చెప్పగానే సత్యకి లోపల ఏదో తెలియని బాధ. సూర్య కోసం తను ఈ వారం నుంచి ఎంతలా ఎదురు చూసిందో తనకి మాత్రమే తెలుసు. ఇప్పుడు రామ్ రాలేదు అంటే సూర్య కూడా రాలేదు అని అర్థమయ్యి ఇక బాధగా సీతని తీసుకుని లోపలికి వెళ్ళింది సత్య. అయినా వదినా, ఇప్పుడొచ్చావు? నిన్నే వస్తావని చెప్పారు. ఈరోజు వచ్చావు. అయినా బాగా చిక్కిపోయావు తెలుసా అని మాటల్లో తన రూమ్కి తీసుకుని వచ్చి, "నువ్వు ఫ్రెష్ అవ్వు వదినా, నేను వెయిట్ చేస్తా" అని అనగానే సీత వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి అద్దం ముందు నిలబడి ఫేస్ తుడుచుకుంటూ ఉండగా తన నడుమును దాటి ఉన్న తన కురులను చూసి, "వదినా, అస్సలింత పెద్ద జుట్టును ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఎంత పెద్దగా ఉందో నీ జుట్టు" అని ఆ జడని చేతితో పట్టుకుని అంటుంది సత్య. దానికి సీత చిన్నగా నవ్వి ఊరుకుంది. అలా కిందకి రావటం, అందరూ కలిసి భోజనాలు చేయటం, తర్వాత ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళి పడుకోవడం వెంటనే జరిగిపోయాయి. ఇంక సత్య రూమ్‌లో సీత, సత్య, రాధిక, శృతి బెడ్ మొత్తం ఆక్రమించేసి పడుకున్నారు. ఇక సీత పడుకుంది గానీ తన ఆలోచన అంతా కూడా రామ్ గురించే. ఏం చేస్తున్నాడో ఏంటో? తిన్నాడో లేదో? అని బాధగా అలానే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది సీత బాధగా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటిలానే లేచి ఫ్రెష్ అయ్యి అందరితో కలిసిపోయి పనుల్లో పడిపోయింది సీత. తన బాధంతా కూడా మర్చిపోయి ఊరు గుళ్ళో సీతారాముల కళ్యాణం కోసం వారం ముందు నుంచే ఏర్పాట్లంతా కూడా చేయడం కోసం ఈరోజు మంచి రోజు అని ఈ రోజు నుంచే పనులు స్టార్ట్ చేశారు ఊర్లో వాళ్ళు. ఊరికి పెద్దయిన పరంధామయ్య కుటుంబం ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చాలా వైభవంగా జరిపిస్తారు. అలా చాలా భారీ మొత్తంలో డబ్బులు, పట్టు వస్త్రాలు, బంగారు నగలు, ఊరిలో జనాలకు పట్టుబట్టలు, అన్నదానాలు ఇలా చాలా ఘనంగా చేస్తారు పరంధామయ్య గారి కుటుంబం అంతా కూడా. ఇక ఈ ఊరి కళ్యాణం చూడటానికి పక్క ఊరి జనాలు కూడా వస్తారు. ఈ ఊరిలో జరిగే కళ్యాణం చూడటానికి అసలు 2 కళ్ళు కూడా సరిపోవు. అంత బాగా జరుగుతుంది రాముల వారి కళ్యాణం. ప్రతిసారి రాజారాం కుటుంబం అంతా కూడా వస్తారు. కానీ రామ్ మాత్రం రాకపోయేది. అలాంటిది ఫస్ట్ టైం ఈ ఊరు కళ్యాణానికి వస్తాడు అనగానే సావిత్రమ్మ గారికి, పరంధామయ్య గారికి ఎంతో సంబరం వేసింది. ఇంకా చెప్పాలి అంటే ఈసారి ప్రతిసారి కన్నా ఇంకా ఘనంగా జరిపిద్దాం అనుకున్నారు. అలా సావిత్రమ్మ, సీత, సుప్రజ, మహాలక్ష్మి గారు కలిసి గుడిలో గజస్తంభం ఏర్పాట్లు చూడటానికి బయలుదేరారు. ఇక అలా నలుగురు నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ ఎంతో సంబరంగా వెళ్ళిపోతున్నారు. పరంధామయ్య గారు ఊరిలో సర్పంచ్. ఇంకా పెద్ద మనిషి కూడా. ఊరిలో ఎవరికి ఏం అవసరం వచ్చినా కూడా ఈయన గారి దగ్గరికే వస్తారు. సావిత్రమ్మైనా, పరంధామయ్య గారైనా కూడా పెట్టే గుణమే గాని ఒకరి నుంచి ఆశించే రకం మాత్రం కాదు. అలా ఈ నలుగురు నడుచుకుంటూ గుడి ప్రాంగణంలోకి వెళ్ళగా అక్కడ ఊరి జనం అంతా కూడా గుడిలో డెకరేషన్ చేస్తూ ఉన్నారు. గుడి మొత్తానికి రకరకాల కలర్స్‌తో అందంగా చేస్తూ ఉంటుంటే చూడగానే ఏదో తెలియని సంతోషం. అలా గుడి దగ్గర నుంచి సావిత్రమ్మ గారు వీళ్ళని డైరెక్ట్‌గా వాళ్ళ పొలం దగ్గరకు తీసుకొని వెళ్ళింది. అక్కడ పనివాళ్ళు అప్పటికే నాటు వేయడం స్టార్ట్ చేశారు. ఆడుతూ, పాడుతూ సరదాగా పనులు చేస్తూ ఉంటే సీతకి తన ఊరు గుర్తుకు వచ్చింది. తన నాన్నతో కలిసి రోజు ఇలా పొలానికి వెళ్ళి వాళ్ళ నాన్నకి సహాయంగా ఉండేది సీత. సీత, ఇక్కడ మన కళ్ళకు కనిపించే పొలాలంతా కూడా మనవే సీత. ఇక్కడ ఊరి జనాలకి కౌలుకిస్తాము. ఇంకా పక్కనే తోట కూడా ఉంది మనకి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక 10 రోజులు ఇక్కడే కదా! రోజుకొకటి చూద్దువుగానివి అని సావిత్రమ్మ గారు ఎంతో సంతోషంగా చెప్తూ పోతూ ఉన్నారు. నానమ్మ, నేను కూడా నాటు వేయనా అని ఆశగా అడిగింది సీత. అయ్యో పిచ్చి పిల్ల, అడగడం ఎందుకు? ఇవన్నీ నీవే. వెళ్ళు తల్లి వెళ్ళు అని సావిత్రమ్మ గారు అనగానే
నవ్వుతూ సీత థ్యాంక్స్ అని ఆ చీర కొంగును నడుము చుట్టూ దోపుకుని సంతోషంగా మట్టిలోకి అడుగుపెట్టింది సీత. చూడటానికి చందమామలా ముద్దుగా ఉన్నావు. నీకెందుకు తల్లి ఈ పనులు? అని ఆవిడ అనగానే సీత చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది. అలా సీతకి నాటు ఎలా వెయ్యాలో తెలియడంతో ఎంతో సంతోషంగా నాటు వేస్తూ ఉంది సీత. సీతను అలా చూసి సుప్రజ గారు కూడా దిగి నాటు వేయడం స్టార్ట్ చేశారు. మహాలక్ష్మి గారు అయితే నడవలేరు కదా, అందుకే ఒక గట్టు మీద కూర్చుని వీళ్ళని చూస్తూ సంబరపడిపోతున్నారు. సావిత్రమ్మ గారు కూడా నాటు వేస్తూ ఉన్నారు. అలా ముచ్చట్లో పడి మధ్యాహ్నం అవుతూ ఉండగా ఇంకా బాగా అలసిపోవటంతో ఇంటి బాట పడ్డారు అంతా కూడా. అలా ఇంటికి వెళ్ళి భోజనం చేసి అలసటతో కూర్చుని ముచ్చట్లో పడ్డారు అందరూ. రాధి, శృతి సీత దగ్గరకు వచ్చి అక్క అక్క మనం తోట దగ్గరికి వెళ్దాం పదక్క. ఇలా ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అని రాధిక అనగానే సీత కూడా సంతోషంతో లేస్తూ ఉంటే ఏంటి తల్లి వెళ్తావా? బాగా అలసిపోయావు కదా తల్లి, పడుకోరాదు అని సుప్రజ గారు అంటే లేదత్తయ్య నేను వెళ్తాను, నేను బాగానే ఉన్నాను అని అనగానే సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళండి, మళ్ళీ తొందరగా రండి చీకటి పడకముందే అని సుప్రజ గారు అనగానే సరే అని వీళ్ళ నలుగురు ఇంకా వాళ్ళకి తోడు ఆర్య కూడా ఇక ఐదుగురు కలిసి హ్యాపీగా నడుచుకుంటూ తోట దగ్గరికి వెళ్ళారు. అలా అక్కడ కొంచెం సేపు ఆటలాడి చీకటి పడే వరకు ఉండి హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటి దారి పట్టారు అందరూ. అలా ఊరిలో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండగానే అలా రోజులు కూడా గడుస్తూ ఉన్నాయి. ఇక 4 రోజులు గడిచిపోయాయి చూస్తూ ఉండగానే. ఈ 4 రోజుల్లో ఊరిలో కొత్త వాతావరణం నెలకొంది. సీత మాత్రం లోపల బాధతో కొట్టుమిట్టాడుతున్నా కూడా రామ్‌తో అస్సలు మాట్లాడలేదు. రామ్ మాత్రం రోజుకి కొన్ని వందల సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు సీత కోసం. కానీ సీత మాత్రం మాట్లాడకుండా టోటల్‌గా రామ్‌ని అవాయిడ్ చేసింది. అలా 4వ రోజు రాత్రి అంతా కూడా భోజనాలకు కూర్చొని ఆనందంగా భోజనాలు చేస్తూ ఉన్నారు. అందరూ ఒక దగ్గరే కూర్చొని హ్యాపీగా మాట్లాడుతూ తింటూ ఉంటే రామ్ ఒకడు తక్కువయ్యాడు. రేపొస్తాడు గదా, ఇంక మనకి రోజూ పండగే అని సావిత్రమ్మ గారు రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే సడన్‌గా ఇంట్లో ల్యాండ్‌లైన్ మోగుతుంది. అప్పటికే ఇంక అందరూ కూడా భోజనాలు తిని హాల్లోకి వెళ్తూ ఉండగా ఈలోపే ఫోన్ కూడా మోగుతూ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు ఆర్య. హలో ఆర్య, నేనేరా రామ్‌ని అని అనగానే అన్నయ్య వదిన మాట్లాడడం లేదు అని ఇలా ఈ ఫోన్ ట్రై చేస్తే మాట్లాడుతుంది అనుకుంటున్నావా అన్నయ్య? వదిన చాలా కోపంగా ఉంది నీ మీద అని పక్కనే నిలబడి వింటున్న సీత వైపు చూస్తూ అంటాడు ఆర్య. అవునారా, అయినా దానికి ఎక్కువయింది. కానీ అందరూ ఎలా ఉన్నారు? ఊర్లో పనులు బాగా జరుగుతున్నాయా? ఏమైనా డబ్బు తక్కువైతే చెప్పు ట్రాన్స్ఫర్ చేస్తా అని రామ్ అనగానే అలా ఏమొద్దన్నయ్య, అయినా రేపు వస్తున్నావు కదా, నువ్వు వచ్చాక అన్నీ చూసుకుందువులే అని ఆర్య అనగానే రామ్ మాటలు వింటూ సైలెంట్గా నిలబడి ఉన్న సీతకి రామ్ మాటలు వింటూ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది సీత. ఇక రామ్ రేపు వస్తాడు అని ఎంతో ఆశతో ఉంది. కానీ తన ఆశలు మొత్తం నీరు కారిపోయినాయి. ఆర్య, నేను రేపు రావటం లేదు. నేను రావటానికి ఇంకా 5 డేస్ టైం పడుతుంది. నాకు చాలా వర్క్ ఉంది ఆర్య, రావటం కుదరదు అని చాలా లో వాయిస్‌తో చెప్పగానే అప్పటి వరకు సంతోషంగా ఉన్న సీత మొహం మాడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అన్నయ్య ఏమంటున్నావు? అయినా వర్క్ ఎప్పుడూ ఉండేదే కదా. నువ్వొచ్చేయి అన్నయ్య. ఇంట్లో వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మెయిన్‌గా వదిన అని నీ కోసం తపించిపోతుంది అన్నయ్య. నువ్వు రేపు రాకుంటే ఇంక వదిన బాధ చెప్పలేము అన్నయ్య. ప్లీజ్ రేపే రా అన్నయ్య అని ఆర్య బ్రతిమలాడుతూ ఉంటే లేదురా నేను రాలేను. అదే చెప్పడానికి ఫోన్ చేశాను. ఇంక నన్ను ఫోర్స్ చేయకురా, ఉంటా. ఇంట్లో అందరికీ చెప్పు వర్క్ ఉంది. బాయ్ రా అని ఇంకేం మాటలు వినకుండా ఫోన్ కట్ చేస్తాడు రామ్. హలో అన్నయ్య, అన్నయ్య అని పిలుస్తున్నా సరే ఫోన్ కట్ అవ్వడంతో బాధగా సీత వైపు చూశాడు ఆర్య. కళ్ళల్లో నీళ్లు జారి తన బుగ్గలు తడిపేస్తూ ఇంకక్కడ ఉండలేక పరుగున రూంలోకి వెళ్ళిపోయి
బాధగా బెడ్ మీద పడిపోయి ఏడుస్తుంది. అన్నయ్య ఏంటి ఇలా చేస్తున్నాడు? అయినా ఇన్ని డేస్ వర్క్ అంటే ఏదో తేడాగా ఉంది. అన్నయ్య కావాలని ఇలా చేస్తున్నాడా ఏంటి? అని మనసులో అనుకుంటూ పాపం సీత వదిన అని అనుకుని రూమ్‌లోకి వెళ్ళిపోయాడు ఆర్య. గుక్కపట్టి మరీ ఏడుస్తూ ఉన్న సీతకి ఆపేవాళ్ళు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అలానే ఏడుస్తూ, ఏడుస్తూ నైట్‌కి ఫుల్ జ్వరం తెచ్చుకుంది. ముచ్చట్లయిపోయి రూమ్‌లోకి వచ్చిన రాధి, శృతి ఇంకా సత్య అయితే బెడ్ మీద పడుకుని వణికిపోతున్న సీతని చూడగానే డౌటొచ్చి సీత దగ్గరికి వెళ్లి చూశారు. అప్పటికే ఫీవర్ స్టార్ట్ అయ్యి ఒళ్ళు మంచిగా కాలిపోతూ ఉంటే కంగారుగా సుప్రజ గారిని పిలిచారు. సుప్రజ గారు, మహాలక్ష్మి గారు, సావిత్రి గారు పరుగున అక్కడికి వచ్చి చూడగా బాగా ఏడ్చినట్టు కంటి రెప్పల నుంచి కన్నీటి చుక్కని చూసి ఈ పిల్లయితే ప్రతిదానికి ఏడ్చి ఎలా జ్వరం తెచ్చుకుంటుంది అని మహాలక్ష్మి గారు కసిరి సీత అని పిలిచారు. ఇక గాఢంగా నిద్రలో ఉండడంతో మెలకువ రాలేదు సీతకి. సీత అని సుప్రజ గారు పిలవగానే మెలకువ వచ్చి లేచి కూర్చుంది. ఏంటి తల్లి ఇది? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ఇలా ఏడిస్తే నీకు ఫీవర్ వస్తుంది. ఎందుకు తల్లి ఇలా ఏడవటం? అని సీతని దగ్గరకు తీసుకొని ప్రేమగా అడిగారు ఆవిడ. ఆ! దానికి దాని మొగుడు మీద మళ్ళిందిలే. వాడు రానట్టున్నాడు. అందుకే ఏడ్చి ఇలా జ్వరం తెచ్చుకుంది అని అంటారు మహాలక్ష్మి గారు వెటకారంగా. ఆ మాటకు చురుగ్గా ఆవిడ వైపు చూడగా, చూసావా సుప్రజ ఎంత కోపంగా చూస్తుందో? అదే నిజం. నీ కొడుకు రాను అన్నట్టున్నాడు. అందుకే ఇది ఇలా అయిపోతుంది అని మహాలక్ష్మి గారు అనగానే, అవునా తల్లి అని డౌట్‌గా అడుగుతుంది సీతని సుప్రజ గారు. ఏ ఆన్సర్ ఇవ్వకుండా తల దించేయగానే, పిచ్చి పిల్ల ఇలా చేస్తే ఎలా చెప్పు? నీకు రామ్ అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు. ఇలా బాధపడి నీ హెల్త్ పాడు చేసుకోకు. వాడు వీలుంటే ఖచ్చితంగా వస్తాడు. లేదంటే రాడు. నువ్వు బాధపడి ఇలా అందరినీ బాధ పెట్టకు. ఈ టాబ్లెట్లు వేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకో. రేపే కదా కళ్యాణం. ఆ రాముల వారి కళ్యాణం చూడాలి అంటే నీకు ఓపిక ఉండాలి కదా! అందుకే హ్యాపీగా రెస్ట్ తీసుకో. రామ్ గురించి ఆలోచించకు. వాడు వచ్చే టైం ఉంటే ఖచ్చితంగా వస్తాడు. సరేనా? అని సుప్రజ గారు నచ్చచెప్పగానే సరే అని తల ఊపి సైలెంట్‌గా పడుకుంది సీత. ఏంటి సుప్రజ ఈ పిల్ల వాడి మీద ఇంతలా ప్రేమను పెంచుకుంది. అసలు నేను అనుకోలేదు వీళ్ళింత తొందరగా కలిసిపోతారు అని. కానీ మంచి జోడీ వీళ్ళు. నా దిష్టే తగిలేలా ఉంది అని మహాలక్ష్మి గారు సుప్రజ గారితో నవ్వుతూ అంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ రెడీ అవుతూ ఉన్నారు ఆ రాముల వారి కళ్యాణానికి. సీత రెడ్ కలర్ చీరలో, చెవులకు పెద్ద పెద్ద జుంకాలు, వాటికి జంటగా చెంచవరాలు, పాపిట్లో నిండుగా కుంకుమ, పాపిడి బిళ్ళ, నుదుటన రెడ్ కలర్ స్టిక్కర్‌కి కింద కుంకుమ, ఎర్రటి పెదాలకు ఇంకా అందాన్ని పెంచే ఎర్రటి లిప్‌స్టిక్, మెడలో లాంగ్ చైన్, పసుపు తాడు, నల్లటి పూసలు, ఇక నడుముకు వడ్డాణం, చేతులకు నిండుగా మట్టి గాజులతో కలిపి బంగారు గాజులు, పూజ చేశారు అన్నదానికి గుర్తుగా చెంపలకు గంధం, కాళ్ళకు పసుపు, నిండుగా చూడటానికి లక్ష్మీదేవిలా మెరిసిపోతున్న సీతని చూడగానే అందరి కళ్ళు తన మీదనే. ఆ అందానికి రెట్టింపు పెంచేది తన నవ్వు. కానీ ఆ నవ్వు వెలవెలపోయింది. కానీ లక్ష్మీదేవిలా ఫేస్‌లో కళతో ముద్దుగా ఎంతో అందంగా ఉంది. అప్పటికే మహాలక్ష్మి గారు ఒకసారి, సావిత్రమ్మ గారు ఒకసారి దిష్టి తీసి వెళ్లారు. "వదినమ్మ ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? అసలు మేమే మీ అందం చూసి జలస్ ఫీల్ అవుతున్నాం. ఇంక అన్నయ్య ఉంటే ఇంక నేను వదలడు కదా" అని నవ్వుతూ అంటుంది సత్య పక్కనుంచి. అప్పటి వరకు రామ్ ఆలోచనే లేదు సీతకి. పూజలో ఉండి రామ్ గురించి మర్చిపోయింది. కానీ ఇప్పుడు రామ్ గుర్తుకొచ్చి తన మనసంతా బాధతో మూలిగింది. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేక సైలెంట్‌గా నవ్వు రాకున్నా కష్టంగా నవ్వుకుంటూ తిరుగుతుంది సీత. "నీకెందుకే ఈ పనులు? అయినా నైట్ అంతా ఫీవరొచ్చింది. మళ్ళీ ఇంటి పనులంటే ఎలా చేస్తావు? రెస్ట్ తీసుకో పో" అని సుప్రజ గారు కసిరినా, "నాకు బాగానే ఉందత్తయ్య. అయినా ఊరికే కూర్చుంటే ఏదోలా ఉంటుంది. ఇలా పనులు చేస్తుంటేనే బాగుంటుంది" అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. దేవుడికి ప్రసాదాలు చేయటంలో మునిగిపోయారు ఇంట్లో అంతా కూడా. పెళ్లికాని ఆడపిల్లలంతా కూడా ముద్దుగా లంగా ఓణీలు వేసుకుని చెంగు చెంగుమంటూ తిరుగుతూ ఉన్నారు. మరి రామ్ వస్తాడో రాడో? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. నాకు తెలిసి సీతకి సర్ప్రైజ్ ఇచ్చాడనుకుంటా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.